జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. వేటి గురించి ఇస్తాడు? జామెట్రికల్ ఫిగర్స్ ఏంటి అవి? ట్రయాంగిల్, స్క్వేరు, సర్కిల్. ఈ ఫిగర్సే ఇస్తాడు. ట్రయాంగిల్, స్క్వేరు, సర్కిల్, రెక్టాంగిల్, కంప్లీట్గా జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడు. సో ఈ జామెట్రికల్ ఫిగర్స్ ఏంటి, మనకి ఎలా కంప్లీట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఏ పార్ట్ అనేది మిస్ అయింది. ఇప్పుడు స్క్వేర్లో మనకి ఈ పార్ట్ని కట్ చేశారు. మనం స్క్వేర్ గీసినప్పుడు ట్రయాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ అన్నాడు కదా జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఏమన్నాడు? ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. సో ఇక్కడ మనం స్క్వేర్ డ్రా చేసినప్పుడు మనకి ఏదైతే ఈ పార్ట్ని క్లోజ్ చేస్తే మనకి ఏదైతే పార్ట్ కనిపిస్తుందో కరెక్ట్గా ఆ పార్టే మనకు ఆన్సర్. మనం క్లోజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది స్క్వేర్ కరెక్ట్గా గీసుకున్నామంటే. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో సైడ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని డ్రా చేస్తే మనకేమొస్తుంది? రిమైనింగ్ షేప్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్గా రిమైనింగ్ షేప్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే మిస్ అయిందో ఆ పార్ట్ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. సో ఆ పార్ట్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ 7. పార్ట్ 7 ఈజ్ ద మిర్రర్ ఇమేజింగ్. మనం అద్దంలో ఒకసారి మీరు ఆల్ఫాబెట్స్ని చూడండి, ఏబిసిడి లెటర్స్ రాసి చూడండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవి రివర్స్ అయి కనిపిస్తాయా లేదంటే ఎట్లా కనిపిస్తాయో ఒకసారి చెక్ చేయండి. పిల్లలకు చూపించండి. పేరెంట్స్ అయితే పిల్లలకు చూపించండి ఏ లెటర్ అనేది ఎలా కనిపిస్తుంది, బి లెటర్ ఎలా కనిపిస్తుంది. లేదు మీరు నుంచుంటే రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్గా కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్గా కనిపిస్తుంది. సో ఇలాగ అయిపోతుంది. ఇలాగున్నది ఇలాగ అయిపోతుంది. సో ఇలాగుంటే ఇప్పుడు మనకి ఇది మనం చూపిస్తున్నాం. ఇది మనకి మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? మిర్రర్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇవి ప్రాక్టీస్ మీద మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది TBAT అని ఉంది. ఇది రివర్స్ అవుతుంది. టీ ఇటు వస్తుంది, ఈటీ ఇటు వస్తుంది, ఏ అటు వెళ్తుంది, బి ఇటు వస్తుంది. సో బి కూడా రివర్స్ అయ్యి వస్తుంది. మనకి బి కూడా రివర్స్ అయ్యి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మిర్రర్ ఇమేజ్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లెటర్స్ రాసి ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎలా రాశారు ఏంటనేది. అవన్నీ ఒకసారి ఒక పేజీలో రాసుకున్నాము అంటే మీకు ఈజీగా వస్తుంది. నేను అవి కూడా